దేవా మీతో సహవాసం చేయడానికి, మీతో మేము సమయం గడపడానికి మాకు ఇచ్చినటువంటి మంచి తరుణం కొరకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా మా తండ్రి, మీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ ముఖ దర్శనాన్ని మేము చేసుకుంటూ ఉండగా దేవా మరి తండ్రి ప్రభువా మీలో ఉండేటువంటి గొప్ప శక్తి, దైవికమైనటువంటి లక్షణాలు దేవా ప్రభువా మరి తండ్రి నాయన మాలోనికి దేవా రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ వినయ విధేయత కలిగినటువంటి మనసుతో దేవా ప్రభా మీ వైపు చూస్తున్నాం. మీ శక్తి బలంతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు, వందనాలు ఆయన. పాడుకునే పాటను మా కొరకు దీవించండి. మా స్తుతుల మీద మీరు ఆశీనులై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. స్తుతితో మిమ్మల్ని ఎదుర్కోవడానికి దేవా మీరు మాకు సహాయం చేస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. ఈ సమయాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు ఆయన. దేవా అలాగ మరి తండ్రి 91వ కీర్తన దేవా మరి తండ్రి నాయన హయా కీర్తనలో ఉండేటువంటి వాగ్దానాలు ఇన్ని మాసాలుగా మీరు మా పక్షంగా నెరవేర్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. అలాగూ దేవా మీ వాక్యాన్ని వినే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ పక్షంగా నిలబడబోయేటువంటి దైవజనుల్ని మీ ఆత్మాభిషేకంతో మరొకసారి నింపి దేవా మీ వాక్యం ద్వారా దేవా మీ దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. మీరు మాట్లాడే దేవుడు ఉంటున్నందుకు మీకు వందనాలు ఆయన. దేవా అనేక విషయాల్లో అనేక విధాలుగా దేవా మీ వాక్యంలో నుంచి దేవా మీ దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినటువంటి దినాలు, మాసాలు అన్నిటి కొరకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి మీ వాక్కు మాకు ఎంతో అవసరమైనది. దేవా మరి తండ్రి మీ వాక్యం ద్వారా మేము సరిచేయబడ్డానికి సహాయం చేయండి. దేవా మరి తండ్రి నాయన ఇంకను ప్రభువా అయా సరిదిద్దబడ్డానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తద్వారా దైవికమైనటువంటి గొప్ప లక్షణాలు దేవా మేము పొందుకోవడానికి, దేవా మరి తండ్రి స్వతంత్రించుకోవడానికి, తద్వారా మీ స్వారూప్యంలోనికి మేము మార్చబడ్డానికి, తద్వారా మా కుటుంబాల్లో గొప్ప సంతోషం, సమాధానం మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీరే కృప చూపించండి, సహాయం చేయండి. వారి వారి కుటుంబాల్లో చేరి దేవా ప్రార్థనలు ఏకీపిస్తుండగా మీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. సమస్త విషయాల్లో సహాయం చేయమని దేవా ముందున్న సమయం అంతటిని మీకే అప్పచెప్తూ దేవా మరి తండ్రి నాయన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. సమయంలో ఒక పాట పాడి దేవునామాన్ని మహింపడదాం. షారోన్ ఆత్మీయ గీతాల్లో నుంచి 145వ పాట పాడుకుందాం. మనందరికి తెలిసిన పాట 145వ పాట. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసుని ప్రేమ ఆగమ్య ఆనందమే హృదయము నిండెను. ప్రభుని కార్యములు గంభీరమైనవి. ఆగమ్య ఆనందమే హృదయము నిండెను. ప్రభుని కార్యములు గంభీరమైనవి. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసుని ప్రేమ సంకట సమయములో సాగాలేకున్నాను.
దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా వింటినంటివి నా మొరకు ముందే తోడానుందు నంటివి తోడానుందు నంటివి వింటినంటివి నా మొరకు ముందే తోడానుందు నంటివి తోడానుందు నంటివి ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తారా పర్వత సముద్ర కులకన్న గొప్పది ఓ యేసు నీ ప్రేమ పొదువాలి నీయున్నా భయపడను నేనెప్పుడు పచ్చిక బయలులో అరుణ చేయును భోజన జలముతో తృప్తి పరచుచు నాతో నుండు నేసు నాతో నుండు నేసు భోజన జలముతో తృప్తి పరచుచు నాతో నుండు యేసు నాతో నుండు యేసు ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తారా పర్వత సముద్ర కులకన్న గొప్పది ఓ యేసు నీ ప్రేమ దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తారా పర్వత సముద్ర కులకన్న గొప్పది ఓ యేసు నీ ప్రేమ యథా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం ప్రియులారా. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా
వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమెన్. సమయంలో దేవుని వాక్యం విందాం ప్రియులారా. మన మధ్యలో దైవజనులు ప్రభుదాస్ అంకుల్ గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు. హబక్కూకు 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు. పరిశుద్ధ దేవుడు పారాన్లో నుండి వేంచేయుచున్నాడు. ప్రార్థన. ప్రియ ప్రభా, మీకు స్తోత్రం. ఈ సమయాన్ని మా కొరకు ఆశీర్వదించి దీవించి ఈ ధ్యాన సమయాన్ని ప్రభా మా ఆత్మలకు, శరీరములకు, కుటుంబములకు క్షేమకరంగా ఉండినట్లు మీ వాక్యమును మా కొరకు ఆశీర్వదించవలసిందిగా యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలం హబక్కూకు ప్రవక్త చేసినటువంటి ప్రార్థన మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. హబక్కూకు దేవుని ప్రశ్నించాడని మొదటి అధ్యాయంలో తాను మొదటి అధ్యాయం 2వ వచనంలో యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు అని ప్రశ్నతో ప్రారంభమై మొదటి అధ్యాయం చివరిలో వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలన, ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలన అని వేసినటువంటి ప్రశ్న. మొదటి అధ్యాయం అంతా ప్రశ్నల పరంపర దేవునికి వేసాడు భక్తుడు ప్రవక్త. 2వ అధ్యాయములో దేవుడిచ్చినటువంటి జవాబును గూర్చి ఇంకా మిగిలినటువంటి విషయాలు. 3వ అధ్యాయం వచ్చేసరికి ప్రవక్త చేసినటువంటి ప్రార్థన వాద్యములతో పాడదగినది అని మనము 3వ అధ్యాయం ప్రారంభంలో మొదటి వచనంలో ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన. ఇది ప్రార్థనే కానీ పాట, ప్రార్థనా పాట. ఈ 3వ అధ్యాయంలో ఈ పాట 4 దఫాలు స్థాయి మార్చినట్టుగా ఈ పాటను గూర్చి మనం గ్రహించవచ్చు. ఎందుకంటే సెలా అనేటటువంటి మాట వ్రాయబడినప్పుడు ఆ పాట యొక్క పిచ్ మార్చి ఇంకొక పిచ్చిలో ఎత్తుకుంటారు. అంటే సెలా అంటే ఒక విధంగా కూడాను ఆగి మరలా ఇంకొక స్థాయిలో పాటను పాడటం. 3వ అధ్యాయం 3వ వచనం దగ్గర సెలా ఉంది, 9వ వచనం దగ్గర సెలా ఉంది, ఆ తరువాత 13వ వచనం చివర సెలా ఉంది. అంటే మొత్తం ఈ పాట 4 భాగాలుగా విడగొట్టవచ్చు. మొదటి భాగం మొదటి 3 వచనాలు, ఆ తర్వాత 4వ వచనం నుండి 9వ వచనం వరకు 2వ భాగం, 10వ వచనం నుండి 13వ వచనం వరకు 3వ భాగం, 14 నుండి చివరి వరకు 19 వరకు 4వ భాగం అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సహజంగా మనం యెహోవా, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుతుండగా దాన్ని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అని మనం ఇంత మటుకు ధ్యానం చేస్తాం. ఆ సెలాలో మొదటి భాగం 3వ వచనం, దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారాన్లో నుండి వేంచేయుచున్నాడు. ఈ మాటలు ఎందుకో నా గమనాన్ని ఆకర్షించినాయి. అందువలన మనం ఆ 3వ వచనాన్ని ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకోబోతాం. ప్రవక్త చేసినటువంటి ప్రార్థనలో కోపించుచునే వాత్సల్యమును
జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. కోపం చూపించటం, ప్రేమ చూపించటం రెండు పరస్పరము భిన్నమైనటువంటి అంశాలు. అయితే ప్రవక్త చేసినటువంటి ప్రార్థనలో కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అన్నాడు. ఆ 3వ వచనం హబక్కూకు 3:3, దేవుడు తేమానులో నుండి బయలుదేరుచు ఉన్నాడు. ఈ తేమాను అనేది ఎక్కడ ఉన్నది? ఇది ఎదోము భూభాగం తేమాను. మనము ఇర్మియా గ్రంథంలోనికి వెళితే ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా ఎదోమును గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, తేమానులో జ్ఞానమిక ఏమియూ లేదా, వివేకులకు ఇక ఆలోచన లేకపోయినా వారి జ్ఞానము వ్యర్థమాయనా. దేవుడు వేసినటువంటి ప్రశ్న ఇది అని. ఎందుకు దేవుడు ఈ మాట అన్నాడో మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఆలోచిస్తే, ఈ తేమాను, ఈ భూభాగం దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు నివసించినటువంటి ప్రాంతాలకు కొంత సమీపంగా ఉన్నటువంటి ప్రాంతమే. పెట్రా అనేటటువంటి స్థలానికి ఇది 5 మైళ్ళ దూరంలో ఉన్నది. ఇది సేయీరు పర్వతానికి, పారాను పర్వతానికి దగ్గరగా ఉన్నటువంటి స్థలము అని మనము గ్రహించవచ్చు. ద్వితీయోపదేశకాండ గ్రంథంలోనికి వద్దాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనం మోషే చెప్తూ ఉన్నాడు, యెహోవా సీనాయి నుండి వచ్చెను, సేయీరులో నుండి వారికి ఉదయించెను, ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను. సేయీరులో నుండి వారికి ఉదయించెను, అలాగే పారాను కొండ నుండి ప్రకాశించెను. అది ఈ తేమాను ప్రాంతాన్ని గూర్చి చెప్పబడినటువంటి, తేమానును గూర్చి, పారానును గూర్చి చెప్పబడినటువంటి మాటలు. ప్రవక్త చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, ఆయన తేమానులో నుండి బయలుదేరుతూ ఉన్నాడు, తేమానులో నుండి బయలుదేరుతూ ఉన్నాడు, అలాగే పారానులో నుండి వేంచేయిస్తూ ఉన్నాడు. అది ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకునేటటువంటి మాట. ఈ తేమానులో ఉన్నటువంటి వారికి దేవుని ధర్మశాస్త్రాన్ని గుర్చినటువంటి గ్రహింపు ఉన్నది. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది, ధర్మశాస్త్రాన్ని గూర్చినటువంటి గ్రహింపు. ఎందును బట్టి? ఇశ్రాయేలీయులను బట్టి వీరికి ఆ గ్రహింపు, ఆ జ్ఞానం వారికి వచ్చింది. ధర్మశాస్త్రం ఏంటో తనకు తెలుసు, తనకు తెలుసు. ఇంకా చెప్పాలంటే యోబు గ్రంథంలోనికి వచ్చినప్పుడు మనము యోబు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం, యోబు గ్రంథం 4:1, దానికి తేమానీయుడైన ఎలీఫజు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎలీఫజు యోబు యొక్క 3 స్నేహితుల్లో ఒకరు. 2వ అధ్యాయం 11వ వచనం, తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు 3 స్నేహితులు. ఇతడు తేమానీయుడు ఎలీఫజ్. ఎలీఫజ్ చాలా విషయాలు మాట్లాడాడు. ఎలాగూ ఇంత జ్ఞానం వచ్చింది అని అంటే, ఇశ్రాయేలీలు ఆ ప్రాంతాల్లో నివసించినటువంటి కాలంలో ఎదోమీయులకు, ఏశావు వంశస్థులకు, తేమాను నివాసులకు, ఆ తరువాతి తరాల్లో, ఆ కాలాల్లో ఉన్నటువంటి వారికి దేవుని వాక్యాన్ని గుర్చిన, ధర్మశాస్త్రాన్ని గుర్చినటువంటి గ్రహింపు వారికి కొంత మటుకు వచ్చింది. కంప్లీట్గా కాకుండా కొన్ని విషయాలు వారు గ్రహించగలిగారు. కొంత జ్ఞానం వారికి వచ్చింది, నాలెడ్జ్ వారికి వచ్చింది. మాకు కూడా తెలుసు
ఒకవేళ ఈ దినాల్లో లోకస్తులు అంటూ ఉండొచ్చు, ఏంటి మీ యేసుప్రభు వస్తాడట్నా, త్వరగా రెండోసారి వస్తాడట్నా, యేసుప్రభు వస్తాడట్నా, అందుకేనా ఇవి జరుగుతున్నాయి, మాకు కూడా మా కాలజ్ఞానులు చెప్పినటువంటివి నెరవేరుతూ ఉన్నాయి అని కొందరు మీతో అంటూ ఉండవచ్చు. సుమా, గ్రహింపు, జ్ఞానం ఏమి సంభవిస్తుంది, లేకుంటే వాక్యం ఏం చెప్తుంది, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, ఏది మంచిది, ఏది శ్రేష్టమైంది అనేటటువంటి విషయాలను గుర్చినటువంటి జ్ఞానం. ఓబద్యా గ్రంథంలోనికి వస్తే, ఓబద్యా ఎదోమీయుల పైన ఒక నేరం మోపాడు. ఏమని అన్నాడంటే, ఈ ఏషావు వంశస్థులు ఎదోమీయులను గూర్చి తాను మాట్లాడుతూ ఓబద్యా గ్రంథంలో ఒకే అధ్యాయము అక్కడ 3వ వచనం, అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడివై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకొనివాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. ఈ ఎదోమీయుల యొక్క పాపం, వారికి గ్రహింపు, జ్ఞానము లేక విషయ పరిజ్ఞానం వారు కలిగి ఉన్నారు, కానీ వారు గర్వించారు. బహుశా వారి నివాసాన్ని బట్టి అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా. హైదరాబాద్ మహానగరంలో బంజారా హిల్స్ చాలా పేరెనిక కలిగినటువంటి ప్రాంతం. ఎవరైనా మీతో మేము బంజారా హిల్స్లో ఉంటూ ఉన్నాం, లేక పలాని జూబ్లీ హిల్స్లో ఉంటూ ఉన్నాం, లేకుంటే పలాని హిల్స్లో ఉంటూ ఉన్నాం అని ఎవరైనా మీతో చెప్పారంటే అది ఎత్తైనటువంటి స్థలమని, ఒకటి అది కొంత ఘనత వహించినటువంటి వారు నివసించేటటువంటి ప్రాంతాలని మనం గ్రహించవలసి వస్తుంది. ఇక్కడ మొదటి వచనంలో ఓబద్యా గ్రంథం, ఎదోము మీద యుద్ధము చేయుదము లేండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. ఎదోమీయులు అనుకుంటూ ఉన్నారు, మాకేంటి, మా నివాసాలు క్షేమకరం, దే ఆర్ సేఫ్ ప్లేసెస్, నన్ను ఎవరు క్రిందికి పడద్రోయలేరు అని అనుకున్నారు. ఒకవేళ వ్యక్తి తన క్షేమకాలంలో ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ సేఫ్, ఇంకా నాకు ఏమి సంభవించదు, ఇక నేను డెవలప్ అవటం ఇంకా 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 ఉన్నతంగా ఎదగటమే అని అనుకుంటూ ఉన్నాడా? నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకొనివాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతే. మానవుడు దేవునిపై ఆధారపడకుండా తనపైన ఆధారపడటం నేర్చుకున్నప్పుడు, తన హృదయంలో గర్వం తలెత్తినప్పుడు జరిగేటటువంటి సంభవాలు ఇవి. జ్ఞాపకం పెట్టుకుందాం మనం. ఇక్కడ సంభవించినటువంటి పరిస్థితి, తేమాను లేక ఎదోమీయుల ప్రాంతం, ఎదోమీయుల యొక్క పాపం, తేమానులో నుండి దేవుడు బయలుదేరుతూ ఉన్నాడు అని ప్రవక్త ఎందుకు వ్రాయవలసి వచ్చింది? గర్విష్ఠులను ఆయన అణగద్రొక్కుతూ ఉన్నాడు. యూరప్ చాలా మరి అతిశయించిందా యూరప్ ఖండం? యూరోపియన్ యూనియన్, EU, యూరోప్ ఖండం అతిశయించి చాలా నాగరికత కలిగిన, పురాతనమైనటువంటి నాగరికత కలిగినటువంటి ఖండంగా ఆయా దేశాలు కలిసి సమిష్టిగా ఎన్నో విషయాలు వారు సాధించిన వారుగాను, ఇంకా సాధించడానికి వారు నిర్ణయించుకున్నటువంటి వారుగాను, చాలా ఘనత కలిగినటువంటి వారుగాను ఉన్నందువలన మరి ఈ యూరప్ మీదికి శ్రమ అధికంగా వచ్చిందా? దేవుడు తేమానులో నుండి
బయలుదేరుచు ఉన్నాడు. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచు ఉన్నాడు. ఇంకొక మాట, పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేయించేయుచున్నాడు. పారాను గూర్చి దేవుని గ్రంథంలో మనము ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం. పారాను అనేటటువంటి పేరుకు మహిమ పరచుట లేక సౌందర్యముగా ఉండునట్లు తీర్చిదిద్దుట లేక ఘనపరచుట అనేటటువంటి అర్థాలు ఉన్నాయి. గ్లోరిఫై, బ్యూటిఫై, ఎడోన్ అనేటటువంటి అర్థాలు ఉన్నాయి. ఈ పారాను అరణ్యంలో బైబిలు పండితుల యొక్క లెక్క ప్రకారం ఇశ్రాయేలీలు ఇంచుమించు వారి యాత్రలో తిరిగిందంతా ఈ ప్రాంతమే. 38 సంవత్సరాలు అనండి 40లో పారాను అరణ్యంలోనే వారు తిరుగుతూ వచ్చారు. దేవుడు వారికి చాలా నేర్పిస్తూ వచ్చాడు. పారాను అరణ్యంలో వారికి ధర్మశాస్త్రం అనుగ్రహించబడినటువంటి ప్రాంతాలు అవి. దేవుడు అనేక విషయాలు వారికి నేర్పిస్తూ వచ్చాడు. ధర్మశాస్త్రము, నిబంధనలు వారు నేర్చుకుంటూ వచ్చారు. నిబంధన, లా, ప్రోటోకాల్ చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడ పారాను అరణ్యంలోనే దేవుడు తన ప్రజలకు ఈ ధర్మశాస్త్రాన్ని గూర్చినటువంటి సూచనలన్నీ ఇస్తూ వచ్చాడు. ఆ సీనాయి కొండ ఆ దగ్గరలో ఆ ప్రాంతాల్లో ఉన్నదే పారాను గూర్చి ఇంకొక మాట ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనంలో, ఆదికాండ గ్రంథం 21 ఒక ఆయన పెళ్లి అయింది పారాన్లో ఉన్నప్పుడు. అతడు పారాను అరణ్యములో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేసెను. ఎవరు అంటే హాగరు తన కుమారునికి పెండ్లి చేసింది. 20వ వచనం పైన, దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను. అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురముండి విలుకాడాయను. అతడు పారాను అరణ్యములో ఉన్నప్పుడు, పారాను అరణ్యం ఈ ఇష్మాయేలుకు చాలా ఫెమిలియర్ ప్లేస్. ఎక్కువగా ఆ ప్రాంతాల్లోనే ఎదిగాడు. అక్కడే ఆర్చరీ తాను నేర్చుకున్నాడు. తన విలనమ్ములు వాడటం నేర్చుకున్నాడు. తరువాత తాను మంచి బాడీ బిల్డింగ్ నేర్చుకుని ఉండుంటాడు. తల్లి వెళ్ళి తాను ఏ దేశం నుండి వచ్చిందో, ఐగుప్తు నుండి, ఈజిప్ట్ నుండి, అక్కడి నుండి కోడలను తీసుకొచ్చుకుంది. లేక అక్కడి నుండి అమ్మాయిని తీసుకొచ్చి పారాను అరణ్యములో ఉన్నప్పుడు, పారాను మనకు జ్ఞాపకం చేసేది లోక సంబంధమైనటువంటి జీవితం, శరీర సంబంధమైనటువంటి జీవితం. ఇంకొక మాటలో చెప్పాలి అంటే లోకరీతిగా జీవించేటటువంటి జీవితం. అక్కడ పారాను అరణ్యంలో ఇష్మాయేలు వర్ధిల్లుతూ లేక వృద్ధి చెందుతూ వచ్చాడు. దావీదు జీవితంలో సహా ఈ పారాను అరణ్యం మనకు కనబడుతుంది. సమూయేలు మొదటి గ్రంథంలోనికి వద్దాం మనం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం మొట్టమొదటి వచనం. సమూయేలు మృతినందుగా ఇశ్రాయేలీలందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివేశనములో అతని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. దావీదు జీవితంలో సహా పారాను అనుభవం ఉన్నది. శ్రమలో తాను ఆ ప్రాంతంలోనికి వెళ్ళాడు. దాగేటటువంటి స్థలం, శత్రువు తనను వెంటాడే తరిమేటటువంటి సౌలు చేతికి చిక్కకుండా తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి తాను ఈ పారానుకు వెళ్ళాడు.
కనుక 3 ఆస్పెక్ట్స్ పారాను గూర్చి మనకు కనబడుతూ ఉన్నాయి. మొట్టమొదటిది ఈ ఇష్మాయేలు విషయంలోనేమో లోకరీతిగా శరీరరీతిగా జీవించినటువంటి ఇష్మాయేలు తాను వర్ధిల్లటానికి తాను ఎంచుకున్నటువంటి స్థలము, కుటుంబీకుడై విస్తరించినటువంటి స్థలము పారాను. అది లోకస్తులకు. అదే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు పారాన్లో నుండి ద్వితీయోపదేశకాండంలో 33వ అధ్యాయంలో దైవజనుడైన మోషే చెప్పిన రీతిగా ఆ సేనాయి ప్రాంతం నుండి దేవుని వెలుగు ప్రకాశించింది. అదే పారాను ప్రాంతం. అక్కడి నుండి ధర్మశాస్త్రం యొక్క వెలుగు దేవుడు తన ప్రజలకు అనుగ్రహించాడు. మీరు ఇలా జీవించాలి, నా నిబంధనలో మీరు నిలవాలి, మిమ్మల్ని నేను ప్రత్యేకించుకున్నాను. ఇప్పుడు ఇజ్రాయేల్ మీ ఎదుట ఉన్నటువంటి గొప్ప సవాల్ ఏదో మీరు ఎరుగుదురా? 30,000 కంటే ఎక్కువ మిజైల్స్ ఒకవేళ ఇజ్రాయేల్ పైన నెక్స్ట్ ఏదైనా సంభవిస్తే, ఏ దేశమైనా వాడితే టెక్నాలజీ, ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీ ఎంత మటుకు వాటిని ఆపు చేయగలదు అనేది ప్రశ్నార్థకం. మరి దేవుని ప్రజలు ఎలాగూ దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుని తమను తాము కాపాడుకుంటారు అనేది మనమందరము వేచి చూడాలి. దేవుని గ్రంథంలో ఇజ్రాయేల్ గురించినటువంటి ప్రవచనాలతో ఇప్పుడు జరిగేటటువంటి సంభవాలను పోల్చుకొని చూడాలి. మనం పారాన్లో జరిగింది దేవుని ప్రజలు నేర్చుకున్నారు, దేవుని ప్రజలకు దేవుడు నేర్పించాడు. మూడవది, భక్తుడు దావీదు అనుభవంలో తాను ఇంకా రాజు కాకమునుపు పారాను అరణ్యములో తన యొక్క శ్రమలలో దాగేటటువంటి స్థలముగా ఉన్నది. ఇప్పుడు హబక్కూకు చేసినటువంటి ప్రార్థన, దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయచ్చు ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలు వారు ఎలాగూ రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ఈ దినాల్లో వారు ఎలాగూ రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ప్రవక్త చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, దేవా కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. కోపం చూపించు, ప్రేమ కూడా చూపించు. వాత్సల్యము అంటే చాలా ప్రేమ. వాత్సల్యం అనేటటువంటి పదం తెలుగులో చక్కని అనువాదం వాత్సల్యం. ఓ ప్రక్క కోపం చూపించేటప్పుడు మరి వాత్సల్యం ఎలా చూపించగలరు? కొట్టడానికి చెయ్యి ఎత్తి చెయ్యి తీరా ఏ శరీర భాగం పైన తాకవలసి ఉన్నదో అప్పుడు చాలా జెంటిల్గా టచ్ అయితే ఎలా ఉంటుందో అది కోపించునే వాత్సల్యాన్ని చూపించడం. వాస్తవంగా ఆ దెబ్బ అంతా తిని ఉంటే ఆ వ్యక్తి ఎక్కువ సఫర్ కావాల్సి వస్తుంది. మనం ఈ దినం సజీవులుగా ఉన్నాం. దేవుని మహాకృప మన యొక్క అజ్ఞానం అందామా, అవిధేయత అందామా, లేక ఏమని చెప్పుకోవాలో దేవుని పేరు పెట్టుకున్నటువంటి దేవుని ప్రజలు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి క్షేమకాలము, పీస్ఫుల్ టైం యొక్క విలువ మనకు తెలియదు. దేవుడు నెమ్మది కాలాలు అనుగ్రహించాడు, పీస్ఫుల్ టైమ్స్. దేవుడు నెమ్మది కాలాలు అనుగ్రహించాడు, కానీ ఆ నెమ్మది కాలం యొక్క విలువ పెద్దవారికి అర్థం కాలేదు, కుటుంబంలో బాధ్యత వహించే వారికి అర్థం కాలేదు. ఒకవేళ మనం ఊహించినటువంటి పరిస్థితులు సంభవిస్తే యేసుప్రభు వస్తాడు, రెండో మారు వస్తాడు, ర్యాప్చర్ జరుగుతుంది అనేది మనకు తెలిసిన విషయమే, బోధకులు చెప్తూ ఉన్నటువంటి విషయమే. కానీ నిజంగా ఒకవేళ రాకడ ఇంకా సమీపంగా ఉంటే పరిస్థితులు ఎలాగూ మారతాయి,
మనం ఏ పరిస్థితిలో నుంచి వెళ్ళవలసి వస్తుంది అని నెమ్మది కాలాల్లో పీస్ఫుల్ టైమ్స్లో ఉన్నటువంటి పేరెంట్స్గా బాధ్యత వహించేవారుగా ఉన్నవారు కొంచెం ముందుగా ఆలోచించి ఉంటే బహుశా వారి సమస్యలు కొంత తగ్గి ఉండేవి అని నేను అనుకుంటూ ఉన్నాను. మనము నెమ్మది కాలముల యొక్క విలువ గ్రహించలేదు. we fail to understand the value of peaceful times. మనము అనేక విషయాలు మనము వాటిని చూడవచ్చు తరువాత అన్నట్టు వాటిని ప్రక్కన పెట్టివేసాం, లేక డ్రాగ్ చేసాం అని ఒప్పుకోవాల్సి వస్తుందేమో. తర్వాత రెండవది, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి క్షేమకాలంలో, నెమ్మది కాలంలో రక్షణ సువార్తను, రాకడ సువార్తను మనం కన్వే చేయటంలో మనము చేయవలసినంతగా చేసామా అనేది ఒక ప్రశ్న. వినేటటువంటి ప్రతివారం మనము ఈ ప్రశ్న వేసుకోవాలి. నేను ఎంతమందికి నా సాక్ష్యాన్ని చెప్పాను? నేను ఎంతమందిని సాక్ష్యం చెప్పడం మాత్రమే కాదు, రాకడ కొరకు మీరు సిద్ధపడవలసి ఉంటుంది ప్రభు రాకడ కొరకు అని ఎంతమందికి హెచ్చరిక చేశాను? కొందరు సాక్ష్యం మాత్రం చెప్పి ఉండవచ్చు, రాకడ గురించి హెచ్చరిక చేసి ఉండకపోవచ్చు. కొందరు సాక్ష్యం కూడా చెప్పి ఉండకపోవచ్చు. కొందరు ఏమనుకుంటారంటే, మమ్మల్ని చూస్తూ ఉన్నారు కదా, మేము ఇంకా ప్రత్యేకంగా నోరు తెరిచి మా సాక్ష్యం చెప్పాలా? మిమ్మల్ని లోకం లేక బంధువులు, స్నేహితులు, తెలిసిన వారు, చుట్టుపక్కల వారు, మీరు పనిచేసే ఆఫీసుల్లో ఉన్నటువంటి వారు, మీ పొరుగున ఉన్నటువంటి వారు చూస్తూ ఉన్నారు అనేది ఒక విషయమే. కానీ వారు మిమ్మల్ని చూచి స్టడీ చేసి మీరు చెప్పకుండానే మీ నుండి గ్రహించేటంత సమయం మనుషులకు లేదు. అందుకే మనం చెప్పాలి, మాట్లాడాలి. మనం చెప్పిన తర్వాత చెప్పినటువంటి మనము అలాగూ దేవునికి లోబడి జీవిస్తూ ఉన్నామో లేదో లోకం అప్పుడు కంపేర్ చేసి మనల్ని స్టడీ చేయటం ప్రారంభిస్తారు. అందుకే మన జీవితం మనం చెప్పే మాటలకు అనుగుణంగా ఉండాలి. మనము ఖచ్చితంగా రక్షణ సువార్త చెప్పాలి, రాకడ వర్తమానం కూడా మనం చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఇప్పుడు బైబిల్ విషయాలు తెలిసినటువంటి వారు చాలామంది ఈ దినాల్లో ఇజ్రాయేల్కి ఏం సంభవిస్తుంది, దేవాలయం నిర్మాణాన్ని గురించి ఏం సంభవిస్తుంది, 7 ఏండ్ల శ్రమ, రాకడ తర్వాత 7 ఏండ్ల శ్రమ ఉంటుంది కాబట్టి రాకడ ఎంత సమీపంలో ఉన్నది, ఇజ్రాయేల్కి ఏం సంభవిస్తుందో అనే దానిపైన ఇజ్రాయేల్ దేవుని యొక్క గడియారం. లోకమంతా ఇజ్రాయేల్ వైపు చూస్తూ ఉన్నారు వారికి జరిగేటటువంటి సంభవాలను బట్టి. రాకడకు మనము మునుపటి కంటే మరి ఎక్కువ సమీపములో ఉన్నాము. రాకడ అలా ఉంచండి, మానవుని యొక్క పోకడను గురించి మనం మాట్లాడుకుందాం. మనం ఎరిగినటువంటి ఎంతో మంది వారు ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోతూ ఉన్నారు. యేసు ప్రభు రాకడను గురించి ఒకవైపు, మానవుని యొక్క నిష్క్రమణం, ఈ లోకాన్ని విడిచిపెట్టడం, క్రైస్తవేతరులేమి, క్రైస్తవులేమి, అవిశ్వాసులేమి, విశ్వాసులేమి, చాలా స్పీడ్గా సంభవిస్తూ ఉన్నటువంటి కాలంలో మనం ఉంటూ ఉన్నాం. ప్రవక్తతో మనం కూడా కలిసి దేవునికి ప్రార్థన చేయాలి. దేవా, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకో. ఎందుకు కోపం? 3 విషయాల్లో మనం తప్పిపోయాం అని అనిపిస్తుంది నాకు. మన సాక్ష్యం ఇతరులతో పంచుకోవటంలో, మనము దేవునికి స్తుతి చెల్లించట్లో, థ్యాంక్స్ గివింగ్, దేవునికి హృదయపూర్వకంగా స్తుతి చెల్లించడంలో కూడా మనం తప్పిపోయినటువంటి వారంగా ఉన్నాం. 3వది, సంఘంగా మనము దేవుని ఘనపరచుట్లో, దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాలన్నింటినీ సంఘంగా చేరటంలో, వాడుకోవటంలో కూడా మనం తప్పిపోయినటువంటి వారంగా ఉన్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? కార్యక్రమాలు ఉంటూ ఉంటేలే దేవుడు కృపను బట్టి టీవీల్లో కానివ్వండి,
నెట్లో కానివ్వండి, మనం మన సెల్ ఫోన్లో ప్రోగ్రామ్స్ అన్నీ చూడగలుగుతున్నాం. ఏమో భవిష్యత్తులో దీనిపైన కూడా కొన్ని ఆంక్షలు రావచ్చు. ఒకప్పుడు ఇండియా దేశంలో ఫ్రీ ఛానల్స్ టీవీలో వచ్చేటటువంటివి మీకు తెలుసు. క్రిస్టియన్ ఛానల్స్ ఫ్రీగానే వచ్చేవి. అయితే తర్వాత ఏం జరిగింది? ఏ ఛానల్స్ కోరుకుంటే అవి మాత్రమే మరి టీవీలో రావాలి. ఫ్రీ ఛానల్స్ అయినా మాకు అక్కర్లేదు అనుకున్నవి ఆ ఛానల్లో రాకూడదు అటువంటి ఏర్పాటు క్రైస్తవ ఛానల్స్ ఇష్టం లేనటువంటి వారు మన ఛానల్స్ను, క్రిస్టియన్ ఛానల్స్ను వారు బైపాస్ చేయటానికి, లేకుంటే చూడకుండా ఉండటానికి ఒక చక్కని మార్గం ఎంచుకున్నారు. రూల్స్ ఎంతగా మారిపోయినాయి ఆలోచించండి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సంఘంగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి, ప్రార్థించటానికి, సహవాసంలో ఎదగటానికి దేవుడు ఇచ్చినటువంటి తరుణాన్ని మనం ఎంత చక్కగా వాడుకున్నాం. ఈ ఉదయకాలం మనం ప్రభు వైపు చూచి ప్రవక్తతో కూడా కలిసి మనం ప్రార్థన చేద్దాం. దేవా, నీవు తేమాన్లో నుండి బయలుదేరుతూ ఉన్నావు, పారాన్లో నుండి నీవు బయలుదేరుతూ ఉన్నావు. తేమాను, పారాను, ఎదోమీయుల యొక్క పాపాన్ని గూర్చి మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ప్రాతకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి క్షేమకాలం అంతటిని, గతాన్ని జ్ఞాపకం చేసుకుని చాలినంతగా దేవునికి స్తుతి చెల్లిద్దామా? దేవుని సన్నిధానంలో మనము పశ్చాత్తాపడదామా? కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అని భక్తుడు అంటూ ఉన్నాడు. ప్రభువా, నీ కార్యమును నూతనపరచుము మాలో అని ఒక చక్కని పాట ఉన్నది. ఆ పాటలో పాపము చేసి నీదు కోపము రేపితిమయ్యా అని ఒక వచనం ఆ పాటలో ఉంటూ ఉన్నది. అక్కడ విశ్వాసి చేసేటటువంటి ప్రార్థన, దేవా దేవా, నీవు నీ కార్యాన్ని మాలో నూతనపరచు. 449వ పాటలో షారోను గీతాల్లో ఆ వచనం ఒకసారి పాడతాను, గమనించండి. మనము మన పూర్ణ హృదయంతో ఈ వచనం లేక ఈ వచనాలు పాడితే మంచిదేమో. 2వ వచనంలో పాపము చేసి నీదు కోపము రేపితిమయ్యా, కోపించుచునే నీదు వాత్సల్యము చూపుమయ్యా. పాపము చేసి నీదు కోపము రేపితిమయ్యా, కోపించుచునే నీదు వాత్సల్యము చూపుమయా. ప్రభువాని కార్యమును నూతన పరచుము మాలో, ఈ ప్రాతకాలంలో మనము ప్రభు వైపు చూచి, ప్రభువా, నీవు తేమానులో నుండి పారానులో నుండి బయలుదేరేటటువంటి దేవుడు. నీవు వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకో. నీవు వాత్సల్యాన్ని మా మీద చూపించు. మేము తగిన వారం కాదు, నీవు మా మీద కోపపడటానికి అది న్యాయమే. మేము దానికి తగిన వారు. నీ ఉగ్రతను మేము వాస్తవంగా భరించవలసిన వారు. తలలు వంచుదాం, ప్రార్థన. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, గొప్ప రక్షక మా దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ ప్రాతకాల సమయంలో ప్రియ ప్రభువా,
ప్రవక్త హబక్కూకు చేసినటువంటి ప్రార్థనను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియప్రభ, దయతో మమ్మను క్షమించండి. మీరు అనుగ్రహించినటువంటి నెమ్మది కాలము, క్షేమకాలము యొక్క విలువ మేము గ్రహించలేదు. మా సమయాన్ని, అవకాశాలను మేము వృధా చేసుకున్నాం. మేము కుటుంబం కొరకు నెరవేర్చవలసినటువంటి బాధ్యతలు, అలాగే సాటి మానవుల పట్ల మా బాధ్యతలు, వారికి సువార్త చెప్పటం, అలాగే వారికి రాకడ వార్తను వినిపించటం, అలాగే ఇంకా మేము చేయాలనుకున్నటువంటి కొన్ని మంచి కార్యాలు చేయలేకపోయాం. దేవా, మమ్ములను క్షమించండి. సమయం యొక్క విలువ మాకు అర్థం కాలేదు, అవకాశం యొక్క విలువ మాకు అర్థం కాలేదు. నీవు తేమాన్లో నుండి, పారాన్లో నుండి బయలుదేరినప్పుడు దేవా, ఎవరు నీ ముందు నిలవగలరు? కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకోమని ప్రవక్త హబక్కూకుతో మేము కూడా కలిసి ఈ ప్రాతకాల సమయంలో మీ పాదాలు ఎదుట సాగిలపడుతూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. మా దోషములను క్షమించుము. నీ రక్తముతో మమ్మలను శుద్ధి చేయము. గొర్రెపిల్ల రక్తం ప్రోక్షించి దేవా, మీ కంచె కాపుదల మా చుట్టూ ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మా గృహాలను, మా కలిగిన వారిని తండ్రి మీ రక్త ప్రోక్షణ అధికారం క్రిందికి తెస్తూ ఉన్నాం. మీ కృప కొరకు స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి ఆయుష్కాలము, ఆరోగ్యం యొక్క విలువ ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతి దినం తండ్రి, ప్రతి వారం యొక్క విలువ మేము గ్రహించడానికి కృప దయచేయండి. దేవా, తోడైండండి, సహాయం చేయండి, బలపరచండి. వీక్షించినటువంటి మీ బిడ్డలను, వారి కుటుంబాలను దీవించండి. మీ బిడ్డలు ఎవరెవరు ప్రత్యేకమైనటువంటి అక్కర్లు కలిగి ఉంటున్నారో దయతో జ్ఞాపకం చేసుకోండి. లోకానికి మేము వెలుగుగా ఉండవలసినటువంటి వారు, ప్రకాశించవలసినటువంటి వారు, మీ సువార్త రాకను గుర్చినటువంటి సువర్తమానం మేము బలముగా ప్రకటించవలసినటువంటి వారు, మేము అనేక విషయాల్లో సంఘంగా చేరి సహవాసములు ఎదగటంలో కూడా మీరు మాకు అనుగ్రహించినటువంటి కాలాలు, అవకాశాల్లో తండ్రి మేము వెనుకబడ్డాం. అయితే మీ కృపను బట్టి ఈ ఆన్లైన్లో ప్రభు మేము ఏకీవించడానికి సహాయం చేస్తూ వచ్చారు. వేరొక ప్రక్క తండ్రి మీడియాను మీరు వాడుకుంటూ తండ్రి మీ బిడ్డలు ఎక్కడున్నా సరే వాక్యాన్ని వింటూ బలం పొందటానికి కూడా మీరు సహాయం చేస్తూ వచ్చారు. మీ అనాది సంకల్పం, మీ ఆలోచన కొరకు స్తోత్రాలు. మరొకసారి మమ్ములను మీ హస్తాలకు అప్పగించుకుంటూ దేవా, కీడును కొట్టివేయండి, కృప చూపండి, కోపించునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకోమని మీ రక్త ప్రోక్షణ అధికారానికి మమ్మల్ని అందరినీ, మా కుటుంబాలను, మా కలిగిన వారిని అప్పగించుకుంటూ మా రక్షకుడు ప్రభు మా కొరకు త్వరగా మహిమతో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక, ఆమెన్. మీకందరికీ ప్రభు నామములో వందనాలు. మరలా రేపు ఉదయం ప్రాతకాలం మనం కలుసుకుందాం. అంతమటుకు సెలవు.